హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. ఈ వీడియోలో 108 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందన్న వివరాలను తెలుసుకోబోతున్నాం. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 62,500 రూపాయల శాలరీ ఇస్తుంటారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీలు, వాటికి సంబంధించిన విద్యార్హతలు ఒకసారి తెలుసుకుందాం. జనరల్లో 56 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ స్ట్రీమ్లో మాస్టర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, డిప్లొమా కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా కానీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కానీ, బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్లో కానీ కంప్లీట్ చేసిన వారి ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోండి. లీగల్కి సంబంధించి 20 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాండేటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 22 పోస్టులు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎనీ బ్రాంచ్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోండి. రీసెర్చ్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా 2 years ఇన్ ఎకనామిక్స్ కానీ, కామర్స్లో కానీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కలిగి ఉన్నవారు డిగ్రీ లెవెల్లో అప్లై చేసుకోండి. ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీని కంప్లీట్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో 3 పోస్టులు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సెలెక్షన్ విల్ బి క్యారీడ్ అవుట్ ఇన్ 3 phases. Phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 papers. Candidate shortlisted in Phase 1 appear for Phase 2, which also be in the form of online examination consisting of 2 papers ఉంటుంది. Phase 2లో కూడా క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఇన్ Phase 2 విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పే స్కేల్ వచ్చేసి 62,500 రూపీస్తో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెబీ నుండి రిలీజ్ చేయడం జరిగింది. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్ట్రీమ్స్ వచ్చేసి లీగల్ స్ట్రీమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్, రీసెర్చ్ స్ట్రీమ్, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్, ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ ఇంజనీరింగ్ సివిల్ స్ట్రీమ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.